మీరు లవ్ చేసిన ఒక పర్సన్ అసలు మనిషే కాదు, ఒక ఆత్మ. ఆ ఆత్మ కూడా చాలా భయంకరమైన ఆత్మ. అయితే ఫస్ట్ మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఆత్మ అని తెలిసి ఇంకా లైఫ్ లాంగ్ తనతో కలిసి ఉండలేనని బాధపడతారా, లేదా ఆత్మని లవ్ చేశాను దానితో కలిసి ఉండడానికి ఇప్పుడు నన్నేం చేస్తుందో అని భయపడతారా? తప్పకుండా కామెంట్స్ లో చెప్పండి. మీలో ఇంతమంది హర్రర్ స్టోరీస్ కి ఫ్యాన్స్ ఉన్నారు, నాకు రీసెంట్ డేస్ లోనే అర్థమైంది. సో ఈ హర్రర్ స్టోరీస్ వరకు మాక్సిమం లాంగ్ వీడియోస్ లోనే చెప్పాలని ఫిక్స్ అయ్యాను. మీ కోరిక ప్రకారమే ఈ హారర్ స్టోరీస్ లాంగ్ వీడియోస్ గా చెప్పడం మీకు ఓకేనా? అండ్ కొంతమంది ఫొటోస్ యాడ్ చేస్తూ చెప్పమంటున్నారు. ఫొటోస్ యాడ్ చేయడం వలన ఏమవుతుందంటే ఈ రోజు కాకపోయినా ఫ్యూచర్ లో ఒక రోజు ఛానల్ కే ప్రాబ్లం అవుతుంది. సో నేను ఆ రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు. ఎప్పటిలానే రెసిపీస్ చేస్తూ స్టోరీస్ అయితే చెప్తాను. రెసిపీ ఇంగ్రీడియంట్స్ కావాలి అనుకుంటే ఆ పదార్థం నేమ్ అనేది నేను స్క్రీన్ మీద ఇస్తాను. అలానే స్టోరీ కావాలి అనుకుంటే వాళ్ళు హ్యాపీగా స్టోరీని వినేయొచ్చు. సో మొత్తానికి ఇది ఛానల్ కంటెంట్. సరే, మరి ఈ రోజు నేనైతే వాటర్ మిలన్ జ్యూస్ చేస్తూ మన సబ్స్క్రైబర్ షేర్ చేసిన అప్పటి కాలంలో జరిగిన ప్రెజెంట్ జరుగుతూ ఉన్న ఒక హారర్ స్టోరీని మీతో షేర్ చేయబోతున్నాను. సో ఎవ్వరు కూడా మిస్ అవ్వకుండా వింటారని అనుకుంటున్నాను. ఇంకా క్లియర్ గా తన మాటల్లోనే చెప్తాను. నా పేరు తేజు. ప్రెజెంట్ నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను పూణేలో. మా డాడీకి పూణేలో జాబ్ రావడం వలన అమ్మ, నేను, తమ్ముడు, నాన్న మా చిన్నప్పుడే పూణే షిఫ్ట్ అయ్యాము. అమ్మ కూడా జాబ్ చేస్తుంటది, వర్క్ ఫ్రమ్ హోమ్. ఎప్పుడైనా క్లయింట్ ప్రాజెక్ట్ మీటింగ్స్ ఉన్నప్పుడు బెంగళూరుకి వెళ్తూ వస్తూ ఉంటది. తమ్ముడు 10th క్లాస్. ఇవి మేము నలుగురం చేసే పని. అమ్మకి నాన్న ముందు నుంచే తెలుసు. ఎలా అంటే అమ్మ వాళ్ళ అమ్మ అంటే అమ్మమ్మకి ఓన్ బ్రదర్ ఉన్నాడు, ఆయన కొడుకే మా నాన్న. అంటే అమ్మ, నాన్న, బావ మర్దళ్ళు. అమ్మమ్మకి తన ప్రైమ్ డేస్ లో తన పెళ్లి కాక ముందు ఒక లవ్ స్టోరీ ఉండేది. వాళ్ళ లవ్ స్టోరీ వలన మా ఫ్యామిలీ ఇప్పటికే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము. మీకు చెప్పినా నమ్మరు కానీ ఇది నిజము. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒక భయంకరమైన సంఘటనలు జరుగుతూనే ఉంటాయి ఇప్పటికీ. అందుకే నాకు అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాలన్నా, మెయిన్ గా ఆ ఇంటికి వెళ్ళాలంటే చాలా భయము. అసలు నాకు ఈ విషయాలు ఏమీ తెలియనప్పుడు, అంటే మా చిన్నప్పుడు మేము ఢిల్లీలో ఉండేవాళ్ళము. అమ్మ అండ్ నాన్న వాళ్ళ పేరెంట్స్ అందరూ అగ్రహారంలో ఉండేవాళ్ళు. హాలిడేస్ కానీ అప్పుడప్పుడు మేము నలుగురం కూడా అగ్రహారం వచ్చేవాళ్ళం. ఎప్పుడు ఆ ఊరికి వెళ్ళినా కానీ మమ్మల్ని మాత్రం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్లకుండా ఎప్పుడూ కూడా నానమ్మ వాళ్ళ ఇంటికే తీసుకువెళ్లేవాళ్ళు. నానమ్మ వాళ్ళ ఇల్లు, అమ్మమ్మ వాళ్ళ ఇల్లు కొంచెం పక్క పక్కనే ఉంటాయి. ఒక 4-5 హౌసెస్ తర్వాత నానమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నన్ని రోజులు అమ్మమ్మ కూడా రోజుకి ఒకసారి వచ్చి వెళ్తూ ఉండేది. నాది చిన్న ఏజ్ కదా, అమ్మమ్మ అంటే ఇష్టం. అందుకని అమ్మమ్మ వచ్చి వెళ్ళిన ప్రతిసారి నేను కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానని ఏడ్చేదాన్ని. అయినా పంపించేవారు కాదు. ఒక రోజు బాగా మొండికేసేసరికి సరే సాయంత్రానికల్లా వచ్చాయి అని పంపించారు. అలాగా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి నేను, తమ్ముడు వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన ఒక 1 hour 2 hours బానే ఉంది. అమ్మమ్మ ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటే నేను, తమ్ముడేమో బయట అరుగు మీద కూర్చొని స్నేక్ అండ్ లాడర్స్ గేమ్ ఉంటుంది కదా, అది ఆడుతూ ఉన్నాము. నా టర్న్ వచ్చింది. నేను డైస్ వేసి చూడు నాకు 6 పడింది అని నా ఎదురుగా ఉన్న తమ్ముడిని చూశాను. అంతే, వాడి వెనుక ఒక అతని తల కనిపించింది. అక్కడ తల మాత్రమే ఉంది, లేదు. ఇంకా అది చూసి పెద్దగా అరిచేశాను. నా అరుపుకి ఇంట్లో పని చేసుకుంటున్న అమ్మమ్మ బయటకు వచ్చి ఏమైంది అని తమ్ముడు వైపు చూస్తే ఆ తల అలానే తమ్ముడు వెనుకుంది. మా తమ్ముడేమో నా అరుపుకి షాక్ అయ్యి నా వైపు అలానే చూస్తూ చిన్నగా ఏమైందక్క అంటున్నాడు. ఇంకా మా అమ్మమ్మ ఏం లేదులే అని సెకండ్ కూడా లేట్ చేయకుండా మా ఇద్దరిని ఆ ఇంట్లో నుంచి బయటకు తీసుకొచ్చేసి ఇక్కడ జరిగిందంతా అమ్మ వాళ్ళకి చెప్పకు, చెప్తే నిన్ను తిడతారు, నన్ను తిడతారు అని చెప్పేసరికి సైలెంట్ అయిపోయాను. ఇంకా ఆ ఇంట్లోకి తీసుకువెళ్లకుండా అటు నుంచి అటే నానమ్మ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చేసింది. అక్కడికి వెళ్ళాక మా అమ్మ ఏమైంది ఇంత తొందరగా వచ్చేసారు అని అమ్మమ్మ వైపు అలానే చూస్తూ ఉంది. బట్ మేమైతే ఏం చెప్పలేదు. ఆ తర్వాత అమ్మమ్మ తన ఇంటికి వెళ్ళిపోయింది. నైట్ అయింది. నాకు అన్నం తినాలనిపించలేదు. ఆ ఫేస్ ని చూసి నాకొద్దని పడుకున్నాను. అమ్మకి డౌట్ వచ్చి ఏమైంది అని గట్టిగా అడిగేసరికి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో జరిగింది మొత్తం చెప్పేశాను. అయితే అమ్మ అదేం ఉండదులే, దేన్నో చూసి ఏదో అనుకొని ఉంటావని ఫోర్స్ గా ఫుడ్ పెట్టి పడుకోబెట్టింది. అయితే ఆ హాలిడేస్ లో ఇది జరిగాక మా అమ్మ అయితే ఆ ఇంటికి పంపించలేదు. ఆ రోజు తర్వాత నాకైతే ఫుల్ ఫీవర్. నా పక్కన ఉన్న వాళ్ళకి కూడా సెగొచ్చేస్తుంది, అంత ఫీవర్ వచ్చేసింది. 1 week వరకు ఆ ఫీవర్ అలానే ఉంది. అలా నాకు ఫీవర్ తగ్గిపోయింది. పూణే వెళ్ళిపోయాము. మళ్ళీ 2 years తర్వాత వచ్చాం అగ్రహారంలో ఉన్న నానమ్మ వాళ్ళ ఇంటికి. ఆ ఊరిలో నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటి మీద నుంచే వెళ్ళాలి. అలా పూణే నుంచి వచ్చి నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు కరెక్ట్ గా అమ్మమ్మ ఇంటి
ఇంటి ముందుకి రాగానే ఆ ఫేస్ మళ్ళీ కనిపించింది. మా చిన్నప్పుడు అమ్మమ్మ ఇంటి చుట్టూ గోడలు ఉండేవి కాదు, తడికలు అంటారు కదా, అవి ఉండేవి. అయితే బయట నుంచి ఇంటి వైపు చూడంగానే ఆ ఫేస్ మళ్ళీ తడికల దగ్గర కనిపించింది. అమ్మకి చూపిస్తే అమ్మ కూడా చూసింది. వెంటనే అమ్మ చేతులు వణుకుతూ ఊపిరిని గట్టిగా పీల్చుకుంటూ అమ్మ బాడీ మొత్తం స్వెట్ వచ్చేసింది. అమ్మని అలా చూసి అప్పుడు అర్థమైంది, ఓహో ఆ రోజు నేను చూసింది నిజమే అని, అమ్మ నాతో అబద్ధం చెప్పింది అని. నానమ్మ ఇంటికి వెళ్ళాక నీకు కూడా కనిపించింది కదా, ఇప్పుడు చెప్పు అనగానే నువ్వు చిన్నపిల్లవి, ఇప్పుడు వద్దులే భయపడతావు అనింది. అయినా నేను వదిలిపెట్టలేదు. ఇంకా అమ్మ ఏం చేయలేక నైట్ పడుకునే ముందు నన్ను పక్కన పడుకోపెట్టుకొని అప్పుడు చెప్పింది, అమ్మమ్మ ఉంటున్న ఇల్లు ఉంది కదా, అది తన పెళ్ళప్పుడు అమ్మమ్మకి కట్నం కింద తాతయ్య వాళ్ళు ఇచ్చారు, అంటే అమ్మమ్మ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఇచ్చారు. అంతకు ముందు ఆ ఇంట్లో అమ్మమ్మ వాళ్ళ అమ్మ నాన్న అమ్మమ్మ తన అన్న అందరూ ఆ ఇంట్లోనే ఉండేవారు. అమ్మమ్మ వాళ్ళ పేరెంట్స్ కి ఇంకొక సొంత ఇల్లు కూడా ఉంది. ఇప్పుడు నానమ్మ వాళ్ళు ఉంటున్నారు కదా, అదే అది. అమ్మమ్మకి పెళ్ళైపోయినాక నానమ్మ వాళ్ళు ఆ ఇంటికి షిఫ్ట్ అయిపోయారు. దీని కంటిన్యూషన్ నెక్స్ట్ లాంగ్ వీడియోలో చెప్తాను.